టీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. ఫ్రైడ్ బ్రేక్ఫాస్ట్. నాకైతే స్టీమ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టం. ఆ ఇడ్లీ ఇలా తింటుంటే అప్పుడప్పుడు మా ఆవిడ నీకు సంవత్సరం పొడుగునా ఇడ్లీ పెట్టినా తింటావని, కానీ సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రైడ్ బ్రేక్ఫాస్ట్. మన దేశంలో కూడా బోల్డ్ ఫ్రైడ్ బ్రేక్ఫాస్ట్లు, వేరే దేశాల్లో కూడా చెప్పాలంటే డోనట్ అంటాం. అది మనం తీయగా ఇష్టపడం కాబట్టి మనం వడలు చేసుకుంటాం. అలా రకరకాల ఫ్రైడ్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. కానీ ఇటీవల అంటే మన హైదరాబాద్ గల్లీల్లో తిరిగితే ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్. కానీ ఇది పొద్దున 6ంటికి దొరకదు, 9ంటికి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. మంచిగా ఇరానీ కఫేలో మనకి లుక్మీ అని దొరుకుతుంది. దాన్ని మన ఇళ్లలో కొంచెం డిఫరెంట్గా, అంటే చూడ్డానికి నిజంగా దారి తప్పిన సమోసాలా ఉంటుంది, కానీ ఏ దారి తప్పదు. తినేటప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్ అనాలి. మరి ఆ డిష్ చేసేసుకుందామా. తొమ్మిది 10ంటికి బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు అది బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అనమాట. అంటే అది లంచ్ కూడా స్కిప్ చేసి మళ్ళీ 3-4ంటికి తినేవాళ్ళు అయితే కొంచెం హెవీగా తింటారు. సో మరి ఈరోజు మనం హైదరాబాదీ కల్చర్లో మనందరికీ లుక్మీ తెలుసు. అది పూరీలాగా దాంట్లో మధ్యలో బంగాళదుంప మసాలా పెట్టుకుంటారు. 9ంటికి 10ంటికి తిన్నప్పుడు మళ్ళీ వాళ్ళు సాయంత్రం 4ంటికి ఎప్పుడో తింటూ ఉంటారు. ఎలా తిన్నా ఈ లుక్మీ కొంచెం ఫేమస్ బ్రేక్ఫాస్ట్. దీన్ని మనం పూరీలకి సబ్స్టిట్యూట్గా చేసుకొని చక్కగా తినొచ్చు. లుక్మీ కాకుండా కొంచెం వేరియేషన్గా తయారు చేస్తాను. పూరీలు చేసేటప్పుడు పొంగడం కోసం మనం ఇందులో రవ్వ వేసుకుంటాము. అలాగే కొంచెం అంత నూనె వేసి చేసుకుంటే పూరీలు చక్కగా ఇలా పొంగుతాయి. పొంగిన తర్వాత కూడా పొంగినట్టే అలా ఉంటాయి. ఈరోజు చేసే ఈ పూరీల్లో నేను రవ్వ వేయట్లేదు, ఎందుకంటే అది ఫ్లాట్గా ఉంటేనే బాగుంటుంది. గోధుమ పిండి తీసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం నూనె వేసుకుందాం, మరీ ఎక్కువేం అక్కర్లేదు, కొంచెం నూనె కలిపేసుకొని ఇప్పుడు మనం నీళ్లు పోసి గట్టి పిండే కలుపుకుందాం. అంటే పూరీకి చాలా గట్టిగా కలుపుకుంటాము, కానీ ఇందులో మనం బంగాళదుంప మసాలా పెట్టబోతున్నాం. పెట్టి తర్వాత ఫ్రై చేస్తాం కాబట్టి మధ్యస్థంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ బంగాళదుంప పెట్టినా చక్కగా ఇది మనం చేసుకోవడానికి కుదురుతుంది. దీన్ని ఫస్ట్ కొంచెం నీళ్లు వేసేసి ఈ పిండిని కొంచెం మర్దన చేసుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది. ఎందుకంటే పిండి మనం కలుపుకునేటప్పుడు కంటే కొంచెం సేపు అయిన తర్వాత తేమంతా పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన వదిలేస్తే ఇది సాఫ్ట్గా చక్కగా అయిపోతుంది. అప్పుడు మనం ఈ చేయాల్సిన డిష్ చేసేసుకుందాం. దీంట్లో బంగాళదుంప మసాలా స్టఫింగ్ చేసుకుందాం. అది ఎలా చేయాలో కూడా చూద్దాం. పూరీ పిండి అయితే రెడీగా చేసేసి పెట్టేసుకున్నాం. మరి దీంట్లో మనం బంగాళదుంప స్టఫింగ్ చేసుకోవడం కోసం బంగాళదుంపని ఉడికించుకొని తరువాత ఈ విధంగా చిదిమేసుకుందాం. బంగాళదుంప కూడా ఉడికించినప్పుడు ఈ మాత్రం ఉడికించుకోండి. దాంట్లో అంటే గట్టి ముక్కలు ఉండకూడదు. ఇలా చేసేసుకొని అయితే కొంతమంది ఈ మసాలా కుక్ చేయకుండా దాంట్లో స్టఫింగ్ చేసేసుకుంటారు. కానీ మనకి బాగా టేస్టీగా కావాలంటే కొంచెం పెనంలో నూనె వేసి, ఈ మసాలా నూనె కాదండి, మరి ఈరోజు వెన్న వేసి చేసుకుందాం. ఎందుకంటే ఆ మంచి టేస్ట్ లోపల భలే అద్భుతంగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టి కొంచెం నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర అన్నీ వేసేసి తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా అన్నీ కట్ చేసేసుకుందాం. చిన్నగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ కూడా. దీన్ని మంచి టేస్టీ మసాలా. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, పూరీలు బాగా చేస్తారు కొంతమంది, కానీ దాంతో తినాల్సిన మసాలా పాడు చేసేస్తుంటారు. అలా కాకుండా మనం చేసే మసాలా చాలా టేస్టీగా చేసుకుంటే తర్వాత ఆ పూరీలు తినేటప్పుడు కూడా మంచి మజా వస్తుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు రెడీ. దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. వీటిని లైట్గా మనం వేయించేసుకొని తర్వాత దీన్ని మసాలా మన పూరీల్లో వేసేసుకుందాం. ఇది చాలా ఈజీ. ఇందులో ఇలా చేయండి అని నేను చెప్పను, ఎందుకంటే ప్రతి ఇంట్లో బంగాళదుంప మసాలా ఒక రకంగా చేసుకుంటారు. మీ పిల్లలకి నచ్చే విధంగా మీకు నచ్చిన మసాలాలు వేసి చేసుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ పూరి మధ్యలో వెళ్తుంది కాబట్టి చాలా లైట్గా మైల్డ్గా చేసుకోండి. తినేటప్పుడు మరింత తినాలి అనిపిస్తుంది. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు దీనికి కావలసిన కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసి కొంచెం అంత ధనియాల పొడి,
కొంచెం కారపొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి తర్వాత ఇందులో మనం బంగాళదుంప వేసేసి చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఉప్పు మరీ ఎక్కువ ఉండకూడదు, మసాలాలు ఎక్కువ ఉండకూడదు. ఇలా బంగాళదుంప చక్కగా చిదిమేసుకొని ఇలా రెడీ చేసేసుకుందాం. దీని తర్వాత దీన్ని మన పూరీలో ఎలా వేసుకోవాలో, ఎలా చేసుకుంటే బాగుంటుందో చూపిస్తాం. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. వెన్న వేద్దాం అనుకున్నాను, మర్చిపోయి నూనె వేసాను, ఏం పర్లేదు. సో మరి దీంట్లో కొంచెం అంత నిమ్మరసం వేసేసుకుంటే మీకు మరింత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప మసాలాని మళ్ళీ ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పూరీలు తయారు చేసేసుకుందాం. కలిపేసుకున్న పిండి చక్కగా మనకు కావలసిన విధంగా తయారైపోయింది. దీన్ని చపాతీల సైజులో మనం ఇలా చక్కగా చిట్టి చిట్టి ఉండలు చేసుకుందాం. పూరి అంటే దీంట్లో సగం ఉంటుంది పిండి, దానికంటే డబల్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఉండ 2 పూరీల్లా తయారవుతుంది. చాలా సార్లు ఇళ్లలో చేసుకునేటప్పుడు ఈ పూరీలకి పిండి కింద వేసి రుద్దుకుంటూ ఉంటాం. అలా కంటే ఎక్కడైతే మనం పూరీలు మనం చక్కగా రుద్దుకుంటామో వాటికి కొంచెం నూనె పెడితే బాగుంటుంది. సో ఇలా పిండి ముద్దలన్నీ తీసుకొని కొంచెం అంత నూనె తీసేసి ఈ పిండికి ఇలా రుద్దేస్తే తర్వాత మనం దీనికి పిండి రుద్దక్కర్లే. ఎందుకంటే బోల్డ్ అన్ని పూరీలు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు దానికి పిండి రుద్దామనుకోండి నూనె నల్లగా అయిపోతుంది. అలా కాకుండా ఎన్ని వేల పూరీలు వేసినా నూనె పర్ఫెక్ట్గా ఉండాలి అంటే నూనె దానికి పెట్టేసి ఈ విధంగా మనం రోల్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, దీంట్లో షేప్ పెద్ద కంగారు పడమాకండి. మీకు కావలసిన షేప్లో మీరు చేసుకోండి, మీకు కావలసిన సైజులో. అయితే సాధారణంగా కొంచెం చాలా పెద్దగా చేస్తారు, మరీ అంత పెద్దగా నేను చేయను. కొంచెం అంత మీడియం సైజులో మనం చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం చేసే ఈ పూరీలు కొంచెం గుండ్రంగా చేసుకొని తర్వాత దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో మసాలా పెట్టుకోవాలి. మసాలా బంగాళదుంప మసాలా మనకి ఏదైతే ఉందో 2 ఉండలుగా చేసుకొని మనం పెట్టేసుకుందాం. చూడండి, 2 ఉండలు పెట్టేస్తున్నానా ఆలోచిస్తున్నారా? మరి దీంట్లో ఉండాల్సిన చిన్న టెక్నిక్ చూడండి. చేతులు తడుపుకొని మనం ఈ విధంగా మనం మధ్యలో ఇలా సీల్ చేసుకుందాం. అలాగే ఇటుపక్క కూడా కొంచెం నీళ్లు ఇలా పెట్టేసి తర్వాత మనం దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ ఒక భాగంలో నీళ్లు పెట్టేసుకొని ఇప్పుడు మసాలాని మధ్యలో ఉంచే విధంగా ఉంచి ఈ కొనల్ని మాత్రమే ఇలా చేసుకుంటూ సీల్ చేసేసుకుందాం. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడమే. ఎంతో సింపుల్ కదా. మరి మనం ఈ చేసిన రొట్టెల్లో మనం వెళ్ళినప్పుడు ఇంత చక్కగా ఇంత మసాలా పెట్టరు కొన్ని చోట్ల బజార్లో తిన్నప్పుడు. కానీ మన ఇళ్లలో చేసుకునేటప్పుడు అయితే చక్కగా మనకు కావలసినంత మసాలా వేసేసి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ మసాలాని కూడా చక్కగా మీరు స్ప్రెడ్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం నూనె వేడిగా ఉండాలి. ఆ వేడిలో మన పూరీలు కాల్చుకున్న విధంగానే వీటిని ఇలా ఫ్రై చేసేసుకొని తినేయడమే. లోపల మన బంగాళదుంప మసాలా, ఈ రొట్టెలు కూడా రెడీ. చక్కగా బ్రేక్ఫాస్ట్లో వేడిగా మళ్ళీ దీనికి ఏం కూర పెట్టాలి అని కూడా కంగారు పడక్కర్లేదు. మన లుక్మీలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా కొన్ని చేసేసుకొని తినేద్దామా? మరి చక్కగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మన ఈ రొట్టెలు రెడీ అయిపోయాయి. పూరీలు 2 వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని వేడిగా తింటే భలే అదిరిపోతుంది. మనిషికి ఒక 4 అయినా ఉంటే బాగుంటుంది కదా. పూరీలు అయితే ఇంకెక్కువగా తింటాను. సో ఈ మాత్రం చక్కగా చేసేసుకొని మనం ఇంకేంటి సూపర్ అంటే సూపర్ అని మరి తినేయడమే. అయితే నేను చాలా చిన్న సైజ్ చేశాను. మీరు మార్కెట్లో వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంటాయి. కానీ మామూలు టిఫిన్ సెంటర్లో కాదు, ఇరానీ టిఫిన్ సెంటర్లు ఇలాంటి వాటిలలో ఎక్కువగా దొరుకుతుంది. మసాలా స్టఫ్ చేసిన పూరీలు అంటే ఇవి చూడటానికి కొంతమంది తెలియని వాళ్ళు ఇవేవో దారి తప్పిన సమోసాల్లా ఉన్నాయి. దారి ఏం తప్పలేదు. ఇది స్పెషల్ ఐటమ్ మనం బ్రేక్ఫాస్ట్లో చక్కగా చేసుకొని తినడానికి. మరొకటి ఏంటంటే ఇది చాయ్తో పాటు తినొచ్చు, లేదంటే ఇలా చక్కగా చేతిలో పట్టుకొని తిన్నా ఈ మసాలా తాకుతూ భలేగా ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్లో వెళ్ళి కొనుక్కొని తిన్నప్పుడు ఆ మసాలాని ఎక్కువగా కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ మసాలా ఉన్న రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు భలేగా ఆ మసాలా వచ్చి లోపల బంగాళదుంప కూడా అదిరిపోయింది. ఇటు పక్క పూరి, ఇటు పక్క మసాలా, ఇలా చక్కగా పొద్దున్నే వేడిగా తింటే బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళకు కూడా చక్కగా చేసి పెట్టాలి. ఎందుకంటే
ఎప్పుడు చెప్తాం కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు కండి, జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని పూరి ఆలు మసాలా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుని దాంట్లో ఉప్పు నూనె వేసి చక్కగా కొన్ని నీళ్లు పోసి కొంచెం గట్టి పిండి కలిపి పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపల్ని ఉడికించుకొని ఒక పెనంలో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి లైట్ గా వేయించుకొని దాంట్లో ఉప్పు కూడా వేసి ధనియాల పొడి, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి చిదిమిన బంగాళదుంప కూడా వేసి దాంట్లో చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలాలో చివరిగా కొంచెం నిమ్మరసం వేసి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పూరీ పిండిని చూపించిన విధంగా పెద్ద గుండ్రాలు చేసి బంగాళదుంప మసాలా అందులో చూపించిన విధంగా పెట్టి వాటిని కొంచెం నీళ్లు తడిపి చక్కగా సీల్ చేసుకోవాలి. చూడ్డానికి దారి తప్పిన సమోసాల్లో ఉన్న భలే టేస్టీగా ఉంటాయి మన ఈ లుక్మీ స్టైల్లో చేసుకున్న ఈ బంగాళదుంప పూరీలు. ప్రతిరోజు మనం ఎన్నో అద్భుతమైన వంటకాలు చేసుకుంటూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మిస్ అయిపోతారు, లేకపోతే చూసింది మరోసారి చూడాలనుకుంటారు. మరి చూడాలనుకుంటే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, లేదంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరోసారి చక్కగా చూసి పర్ఫెక్ట్గా నేర్చేసుకోవచ్చు.